బండి సంజయ్ కి బీఆర్ఎస్ నేతల నుంచి కౌంటర్స్ వస్తున్నాయి. కేటీఆర్ ని సవాల్ చేసే దమ్ము బండి సంజయ్ కి లేదంటున్నారు రావుల శ్రీధర్ రెడ్డి. ప్రమాణాలు తప్ప బండికి ఇంకేం తెలియదంటున్నారు రావుల శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర మంత్రులు ఏం చేశారు? దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ లో సగం సీట్లు గెలిచి చూపించండి అంటున్నారు రావుల శ్రీధర్. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మేము హిందూ ధర్మ రక్షణ కోసం మాట్లాడుతున్నాను. కేటీఆర్కు చేతనైతే కుటుంబంతో సహా ఏంది నువ్వు అంచుకున్న గుడికి వస్తావా, టైంకి వస్తావా, సభ్యులతో వస్తావా, తడిబట్టలతో? ఏం పిచ్చి మాటలే నాకు అర్థం కాదు. నీ పిచ్చి రాజకీయానికి ఇంకా మనమే తిట్టుకుంటున్నావంటే ఇంకా కుటుంబాలను తీసుకురావాలి. ఏమైనా బుద్ధిగానే ఉన్న మాటలు అంటే నాకు అర్థం కాదు. కుటుంబాలను ఎందుకు తీసుకొస్తారండి? రాజకీయం చేసేది మనం కదా, తెలుసుకుందాం కదా. సైద్ధాంతికంగానో ప్రజా జీవితంలో సమస్యల పట్ల నీ చిత్తశుద్ధి, నా చిత్తశుద్ధి, మీ కెపాసిటీ, మా కెపాసిటీ ప్రజల్లో తెలుసుకుందాం కదా. కుటుంబ సభ్యులను గుళ్ళకు రమ్మనుడు, ఈ తడిబట్టలతో ప్రమాణాలు, నీకు ఇంతకంటే ఏం రాదు. నీకు తెలిసిన కదా ఒక్కటే ముచ్చట. సంవత్సరం అయిపోయింది, ఏం సాధించినారా మీరు ఇద్దరు? నాకు అర్థం కాదు. 2 కేంద్ర మంత్రులు, 8 ఎంపీలు శని పట్టినట్టు పట్టారు కానీ ఒక్క పైసా తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మిత్రమా, మీరు అనుకుంటే అరెస్టులు కావు, ఈ తాటాకు సప్పులు నడవై. మీరు రేవంత్ రెడ్డి కలిసి ఎన్ని తమాషాలు చేసినా అయ్యేదే ఉండదు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆడ బీసీ రిజర్వేషన్ కోసం బీసీ బిడ్డలు కొట్లాడుతున్నారు. మరి మీ వంతు ప్రయత్నం ఏంది? మీ కేంద్ర మంత్రుల వంతుగా గాపనులు చేయండి, పనికొచ్చేటివి. ఇంత లాస్గా మాట్లాడుతున్నావు కదా, నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు కేటీఆర్ గారికి సవాల్ చేస్తున్నావు కదా. గంత దుకాణం నీకు లేదు కానీ మేము సవాల్ చేస్తున్నాం. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలల్లో నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓ 50% స్థానిక సంస్థలల్లో ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిపి నీకు దమ్ముంటే